Hello chichas, welcome back to the channel. So finally నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న ట్రిప్ అండ్ గోవా కన్నా ఎక్కువ సార్లు క్యాన్సిల్ అయిన ట్రిప్ వెళ్తున్నాను. సో అదే తిరుపతి. సో తిరుపతి అంటే అందరికీ ఫ్యామిలీతోటే వెళ్తారు, బట్ నేనైతే ఎన్నిసార్లు ఫ్యామిలీతో ప్లాన్ చేసినా అవ్వలేదు. సో సోలోగానే వెళ్తున్నాను. అంటే హైదరాబాద్ నుంచి నేను సోలో వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి వచ్చాక మా ఫ్రెండ్ వస్తుంది. సో వెళ్తున్నాము. ఇప్పుడు మనం కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చాము. 8 o'clockకి మనకి ట్రైన్ ఉంది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అది ఎవరిని అడిగినా కానీ ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది అన్నారు. సో చూద్దాం, లెట్స్ గో. నేను మధ్య మధ్యలో కొన్ని షార్ట్స్ తీస్తాను, అవి కూడా చూడండి. లెట్స్ మీట్ యూ ఇన్ తిరుపతి. సో మనమైతే ట్రైన్ ఎక్కేసాము. సో నేను ట్రైన్ ఏమో డిలే అవుతుంది అనుకున్నా, రావడం వచ్చింది బట్ పోవడమే డిలే అవుతుంది. 8:05కి అన్నారు, 8:05కే వచ్చింది, బట్ మూవ్ అవడం అవ్వలేదు. ఇంకా 8:30 అవుతుంది, ఇంకా ఇక్కడనే ఉంది కాచిగూడలో. చూద్దాం. మనమైతే ట్రైన్ ఎక్కాం, మన సీట్ అయితే ఆర్ఏసీ ఉంది, నో ప్రాబ్లం. స్లీపర్కి ట్రై చేసాం బట్ అవ్వలేదు, నో ప్రాబ్లం, ఏం కాదు, వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం తిరుపతిలో వెళ్దాం. ఏమన్నా సీన్స్ ఉంటే నేను మధ్యలో ప్లే చేస్తాను. సో ఫైనల్లీ మనమైతే తిరుపతి రీచ్ అయిపోయాము. 1500 kilometers, 11 hours ఆఫ్ లాంగ్ జర్నీ. నా లైఫ్లో సోలోగా ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం. అది కూడా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నేను వచ్చింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇప్పుడు బ్యాక్ ఉంది కదా దాంట్లోనే వచ్చాను. సో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాను. ఆర్ఏసీ వచ్చింది, బట్ నైట్ టీసీని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ స్లీపర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ, టీసీ కాపాడాడు. సో నేను వచ్చింది అయితే స్లీపర్లో కాబట్టి 300 rupees అలా కాస్ట్ పడింది అంతే. మధ్యలో స్నాక్స్ ఏది ఉన్నా బయటనే తీసేసుకున్నాను అంతే. ట్రైన్లో ఒక కాఫీ ఏమో తాగాను అంతే. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రిప్ అయిపోదామని చూస్తున్నాను. సో నేను పిన్ టు పిన్ కాస్ట్లు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, సో అప్పుడే నాకు కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడే ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియోస్కైనా దేనికైనా యూజ్ ఉంటుంది. ఓకే, లెట్స్ గో టు టెంపుల్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు మా ఫ్రెండ్ బయట ఉంది, తనని తీసుకొని మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గాయస్, మనం ఎందుకని తిరుపతి నుంచి తిరుమల వెళ్ళేలోపు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోకూడదు? అంటే అలిపిరి మెట్లు ఎప్పుడు కట్టారు, తిరుమలని అసలు ఎప్పుడు కట్టారు, ఎలా ఫామ్ అయింది అని దానికి ఉన్న చరిత్ర మనం ఎందుకని తెలుసుకోకూడదు? సో నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే 1200 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు అకార్డింగ్ టు హిందూ మైథాలజీ. సో ఈ టెంపుల్ని అయితే చాలాసార్లు రెనోవేషన్ చేశారు. పల్లవాస్, చోళాస్ కూడా ఇందులో కొంచెంగా పార్ట్ ఉంది, అంటే కొంచెంగా డెవలప్ చేస్తూ వెళ్ళారు. సో బట్ మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి కింగ్ కృష్ణదేవరాయలు, అదే విజయనగరం రాజు 16th centuryలో చాలా మెయిన్ చేంజెస్ చేశారని చెప్పి ఇక్కడ అంటూ ఉంటారు. సో ఇంక్లూడింగ్ గోల్డెన్ టెంపుల్ కూడా, అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఆ టైంలోనే చేయించారు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాము. సో మేమైతే రన్నింగ్ ఆటోని ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది, టైం వేస్ట్ ఎందుకని చెప్పి మేమైతే సపరేట్ ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయాము.
సో దానికి దీనికి ఒక 40-50 రూపీస్ డిఫరెన్స్. లేట్ చేయడం కన్నా మనీ పెట్టేయడం బెటర్ అని చెప్పి వెళ్ళిపోయాము. సో మేమైతే ఆల్మోస్ట్ అల్పిరిమెట్ల దగ్గరికి వచ్చాక ఇక్కడ ఒక ఫ్రీది ఉంది, అంటే టీటీడీ వాళ్ళది. సో అందులోకి వెళ్ళిపోయాము. అక్కడనే మన బ్యాగ్ డిపాజిట్ చేస్తే ఆ బ్యాగ్స్ అనేటివి మళ్ళీ తిరుమలలో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మనం ఎక్కడ కూడా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా ఇలానే ప్రిఫర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కార్స్లో అలా వెళ్తే మీరు తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇదే ఆ కౌంటర్ నెంబర్ 1లో మన బ్యాగ్ చూపిస్తే వాళ్ళు ఒకటి ఇస్తారు. సో అది మన బ్యాగ్కి అటాచ్ చేసి లోపల సబ్మిట్ చేసేసాము. సో మేమైతే సబ్మిట్ చేసి బయటకు వచ్చేసాము. సో ఈ బిల్డింగ్ పైనే ఎక్కడైతే సబ్మిట్ చేసామో ఆ పైననే మనకి ఫ్రీగా ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉంటుంది. అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా ఉంటుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. జస్ట్ ఫేస్ వాష్ అండ్ మనం రెడీ అవ్వడానికి మళ్ళీ రూమ్కి ఆర్ ఎక్కడెక్కడో పే చేయాల్సిన అవసరం లేదు. సో నేనైతే మెట్లు దాటి ముందటికి వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ అక్కడే ఆగింది. సో మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలంటే నేను బ్యాక్ వెళ్ళిపోయాను. సో మనం ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం అల్పిరిమెట్లు స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. సో ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి. అక్కడ మనం బ్లెస్సింగ్స్ తీసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి మనం ఈ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఎవరైనా మొక్కుకున్నా ఆర్ మళ్ళీ కొత్త కోరికలు కోరుకున్నా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారన్నట్టు. మేము మొక్కులు కోరుకుంటున్నాము అని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టి సో నీట్గా స్టార్ట్ చేసేస్తారన్నమాట. సో నాకైతే ఇక్కడ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది. అసలు నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏమైంది అంటే నాకు కూడా కొత్తనే కదా, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. సో నేనైతే స్టార్ట్ చేశాను అలా మంచిగా మొక్కుకొని. సో నేనైతే మళ్ళీ నడక స్టార్ట్ చేసేసాను. సో నేను కొంచెం మెట్లు ఎక్కగానే ఒక 5 to 10 స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ ఒక కృష్ణుని టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వచ్చినట్టే ఏ టెంపుల్ని కూడా మిస్ చేయకండి. మెట్ల దారిలో వెళ్ళేటప్పుడు మీకున్న చిన్న టెంపుల్ని కూడా మిస్ చేయకండి. సో ఈ టెంపుల్ ఏంటంటే మెట్లు ఎక్కాక లెఫ్ట్ సైడ్లోనే ఉంది. బట్ అక్కడ ఏంటంటే నాకు ఫొటోస్ ఏం తీయనివ్వలేదు. సో నేను కూడా బెటర్ ఎందుకు కొత్తగా మనం ఫొటోస్ తీసి ఇబ్బంది పడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను కూడా తీయలేదు. సో బట్ మీరైతే వచ్చినప్పుడు తీయండి. అక్కడ గోమాతలు ఉన్నాయి, ఐ మీన్ కౌస్ ఉన్నాయి అన్నమాట. అది చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు. ఒంగోలు గిత్త, రాయలసీమ అంటూ. సో అన్నీ ఒక్క ప్లేస్లో పెట్టి చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తూ మాట్లాడుకుందాం. సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని దాని తర్వాత మేమైతే మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మేము ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ స్టెప్స్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇలా బండలు పెట్టారు. సో ఒకదాని మీద ఒకటి. సో దీని నమ్మకం ఏంటి అంటే కొత్త ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఆర్ కొత్త ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారంట. చాలా బాగుంది ఈ నమ్మకం కూడా. సో మేము ఫైనల్లీ ఒక 200 స్టెప్స్ తర్వాత ఒక ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాము. సో ఇంకా మా కాళ్ళు చాలా లాగేశాయి. సో ఏంట్రా ఈ బాబు ఇంత ఘోరంగా ఉంది అనుకున్నాము. సో మళ్ళీ కాసేపు వెయిట్ చేసి నడిచి మళ్ళీ ఒక బ్రేక్ తీసుకున్నాము. స్టార్టింగ్ అయితే 200 స్టెప్స్, బట్ ఈ సైడ్ అయితే 50 స్టెప్స్కే డౌన్ అయిపోయాము. నాకు చాలా అంటే చాలా నవ్వొచ్చింది. ఏంటిది ఇంత బ్రేక్ తీసుకుంటాము, ఇంకా నడిపిస్తామా అని. సో అలా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళిపోయాము. సో మేము వెళ్తున్నప్పుడు వీళ్ళ గ్యాంగ్ అయితే కనిపించింది నాకు తెలిసి. చాలా అంటే చాలా బాగా గోవిందనామం జపం చేస్తూ వెళ్ళిపోతున్నారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను అక్కడనే ఒక 2 minutes వెయిట్ చేసి వాళ్ళని చూసి మళ్ళీ వెళ్ళిపోయాను. సో కొంచెం ఫుడ్ స్టాల్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మళ్ళీ బ్రేక్ తీసేసుకున్నాము. సో బ్రేక్ తీసుకుంటూ అలా వాటర్ తాగుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. నాకైతే బ్రేక్ 5th వరకు గుర్తుంది. దాని తర్వాత ఇంకా అసలు గుర్తులేదు. సో మోస్ట్లీ మీకైతే 1000 స్టెప్స్ వచ్చేంత వరకు ఎలాంటి షాప్స్ అవి అవైలబుల్ ఉండవు. అంటే అంతే స్టార్టింగ్ పాయింట్స్. ఎవరైనా రెస్ట్ తీసుకుంటూ వస్తారు. సో అక్కడ షాప్స్ అవసరం లేదు. 1000 నుంచి మీకు రెగ్యులర్గా అక్కడక్కడ షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో నో వరీస్ అబౌట్ దట్. అండ్ కొండపైకి ఒక్క ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా అలో ఉండదు. చెకింగ్ పాయింట్స్ ఉంటుంది స్టార్టింగే. మీకు ఒకవేళ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటే అక్కడనే పడేయాల్సి వస్తుంది. సో మీరు బెటర్ అయినా స్టీల్ క్యారీ చేస్తే చాలా బెటర్. సో మేమైతే ఫస్ట్ మామిడి పండ్లు తిన్నాము. దాని తర్వాత జామ పండ్లు తినేసాను. ఇంకా జ్యూసెస్ తాగుదామని చెప్పి చూసాను, బట్ జ్యూసెస్ ఏం లేవు. సోడా అలా ఉంటే సోడా తాగాను. సో మెయిన్గా మీరు ఇప్పుడు స్టెప్స్ గురించి తెలుసుకోవాల్సింది ఒకటి చెప్తాను. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న పాయింట్ ఏంటంటే ఇది అరౌండ్ 1500 స్టెప్స్ దగ్గర ఇది ఉంటుందండి.
సో ఇదేంటంటే ప్రాపర్ డెడికేటెడ్ ఒక అంటే ఫ్యామిలీస్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ప్రాపర్గా కూర్చోడానికి పక్కకున్న ఫుడ్ స్టాల్స్ లాగా కాదు, ఇందులో అన్నీ దొరుకుతాయి. సో అలా కూర్చొని కాసేపు కూర్చొని ఫుడ్ తిని మళ్ళీ వెళ్ళొచ్చు అని అలా ఉంది. ఇది చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇంకా పెద్ద ల్యాండ్ మార్క్ ఒకటి ఉంది. సో ఎవరైనా వచ్చే ముందు ఏంటంటే ఇది 1500 స్టెప్స్ దగ్గర ఉంటుంది. సో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రండి. సో మేమైతే అక్కడ ఏం తినలేదు, ఎందుకంటే దానికన్నా ముందు స్టెప్సే తినేసాం. సో మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక పానీపూరి కనిపించింది. చలో మనం పానీపూరి ట్రై చేద్దాము, ఇంత దూరం వచ్చాక పానీపూరి తినకపోతే ఎలా అని చెప్పి చూసాను. బట్ నేనైతే టేస్ట్ చేశాను పానీపూరి, అసలు అంత వరస్ట్ పానీపూరి నేనైతే ఎప్పుడు తినలేదు. సో ఓకే, అక్కడ స్టెప్స్లో అలానే ఉంటుంది. సో దాని తర్వాత నేనైతే ఒక టన్నల్ లాంటివి చూశాను. సో పైన రోడ్ ఉందన్నమాట. పైన ఉన్న రోడ్ ఏంటంటే మనం తిరుమల నుంచి మళ్ళీ కిందికి ఎలా వచ్చామో ఆ రూట్ అన్నమాట. సో స్టెప్స్ ఎక్కువ ఉంటే నాకైతే చాలా నచ్చింది. సో నాకు తెలిసినంత వరకు నేనైతే ఒక 800 స్టెప్స్ వరకు చాలా బ్రేక్స్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా బ్రేక్స్ లేదు, ఏం లేదు, చాలా నడుస్తూనే ఉన్నాము. బ్రేక్స్ చాలా తక్కువ తీసుకున్నాము, ఎందుకో మాకు కూడా హ్యాబిట్ అయిపోయినట్టు అనిపించింది కావచ్చు. ఓకే, ఈ పాయింట్కి వచ్చాక ఎగ్జాక్ట్లీ అరౌండ్ 1500 స్టెప్స్ ఇంతకు చూసిన ఫుడ్ స్టాల్స్ అవన్నీ దాటి వచ్చాక ఈ రోడ్ క్రాస్ పాయింట్ దాటాక ఇక్కడ ఒక కృష్ణుడి విగ్రహం ఉంది. అంటే నేను ప్రాపర్గా చూపించలేకపోయాను అనుకోవచ్చు, ఎందుకంటే అది రోడ్ నుంచి ఇలా ఉంది. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దాని తర్వాత ఈ చిన్న బాబు కనిపించాడు. మేమే ఇలా నడుస్తాం రా బాబు అని అనుకుంటే ఈ చిన్న బాబుని పట్టుకొని వచ్చారు. అసలు వాడేమో అసలు ఆగుతలేదు. నేను వీడియో క్లిప్ తీసింది ఇంతే కానీ వాడు చాలా ముందు నుంచే నడుచుకుంటూ వస్తున్నాడు. అసలు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా ఎంకరేజ్ చేయడం కూడా మామూలుగా చేయడం లేదు. నాకైతే చాలా నచ్చింది. సో మేము అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. సో సడన్లీ ఒక్కటైతే చూశాను నేను. సో నేనైతే ఒక డియర్ని చూశాను. చాలా పెద్దగా ఉంది. దీన్ని సాంబార్ డియర్ అంటారంట. నాకు కూడా నవ్వు వచ్చింది పేరు విని. సాంబార్ డియర్ ఏంట్రా బాబు అని అనుకున్నాను. సో అందరూ అది ఒక్కసారి అటు సైడ్కి రాగానే అసలు ఇంతమంది ఫొటోస్ దిగారు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. నేను క్యాప్చర్ చేయకన్నా ముందే చాలామంది దిగారు. సో అది ఎందుకు ఇటు వచ్చింది అంటే దానికి చాలా దెబ్బలు తగిలినాయి. సో నేను కూడా చూడలేదు, వీడియో క్లిప్స్ అన్ని తీసాక నేను చూశాను. సో అక్కడ మార్క్ ఉంది, నేను అంత అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్లీ. సో దానికి ఏమైనా ఫుడ్ పెడదామంటే ప్రతి దగ్గర బోర్డ్స్ ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్కి మీరు ఎలాంటి ఫుడ్ కూడా పెట్టకూడదు అని. సో అంత మంచిగా రిస్ట్రిక్షన్ పెట్టాక మనం కూడా పెడితే బాగుండదు అని చెప్పి నేను పెట్టలేదు. బట్ ఒక అన్న మాత్రం వాటర్ ఆఫర్ చేశాడు. వాటర్ ఆఫర్ చేశాక తాగింది. సో అది అయిపోయాక మేము అలా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళాక ఎగ్జాక్ట్లీ అరౌండ్ నాకు తెలిసినంత వరకు 1500 to 2000 స్టెప్స్, కరెక్ట్ 2000 స్టెప్స్ అలా దాటాక హనుమాన్ స్టాచ్యూ ఉంది. ఇంత హ్యూజ్ ఉందంటే అసలు చాలా బాగుంది. సో ఇక్కడైతే అంటే గంట కడతారు అన్నట్టు. ఏదైనా మొక్కుకొని మనం గంట కడితే అది అయ్యాక మన దగ్గరలో ఉన్న హనుమంతుని టెంపుల్కి వెళ్ళి మనం ఏదైనా ఒక ప్రసాదంని చేసి పెట్టినా సరిపోతుందంట. నేను అక్కడ కనుక్కున్నాను టెంపుల్లో ఉన్న వాళ్ళని. సో మీరు కూడా ఇలా నడకదార వచ్చినప్పుడు ఏదైనా మొక్కుకుంటే చేయండి. ఇది అరౌండ్ 2000 స్టెప్స్ దాటాకే ఉంటుంది హనుమాన్ స్టాచ్యూ. సో నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే మనం ముందు డియర్ చూసాం కదా, దానికి దెబ్బలు తగిలినాయి. సో ఇక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ది ఉంటే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను. సో వాళ్ళైతే వేరే వాళ్ళని పిలిచి అక్కడికి పంపించారు. సో ఐ డోంట్ నో తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నాకు కూడా తెలియదు, బట్ నేనైతే కంప్లైంట్ ఇచ్చాను. సో అలా ఈ హనుమాన్ టెంపుల్ కూడా దాటి వెళ్ళిపోయాక మళ్ళీ డియర్స్ కనిపించాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే మనం ఎండలో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం కదా, ఉండవు కావచ్చు, లోపలికి వెళ్ళిపోతాయి అని అనుకున్నా. బట్ అంత దగ్గర నుంచి చూస్తే మాత్రం అమేజింగ్ అనిపించింది. చాలాసార్లు చూశాను నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడిక్కడ, బట్ చూడలేదు. సో పైన కోతులు, ఈ డియర్స్ని చూస్తే లైఫ్ టైం ఒక్కసారన్నా నడవాలి మీ అందరు కూడా అని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ స్టెప్స్ అన్నీ అయిపోయాయి. మనం రోడ్ సైడ్ వచ్చాం. ఈ రోడ్ ఏంటంటే తిరుమల నుంచి కిందికి దిగే రోడ్ అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బస్సెస్ కొంచెం ఫాస్ట్గానే వస్తున్నాయి. సో అది అయిపోయాక మనం మోకాళ్ళ పర్వతం అంటారు దీన్ని. సో ఈ టెంపుల్కి ఉన్న ఏంటంటే చాలామంది మొక్కుకుంటారు అన్నట్టు. మేము మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తాము తిరుమలకి అంటారు కదా. సో ఈ పాయింటే అన్నమాట. ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ మామూలుగా ఉన్న స్టెప్స్ కన్నా కొంచెం హెవీగానే ఉంటాయి. సో అంత ఈజీ అయితే అవ్వదు సో నడవడం. నేనైతే అలాంటి రిస్క్ చేయలేదు. ఇది 2010 స్టెప్ దగ్గర ఉంటుంది. సో ఈ స్టెప్స్ని మీరు చూడొచ్చు. అక్కడ ఆల్రెడీ భక్తులు స్టార్ట్ చేసేసారు.
సో, అంటే అంత డెడికేషన్ ఎలానో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే మామూలుగా నడవడానికే చాలా కష్టము. సో, మోకాళ్ళ మీద నడుస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. వాళ్ళ మొక్కుకున్న మొక్కు తీరాలని అనుకుంటున్నాను నేను కూడా వాళ్ళని చూసి. నేను నార్మల్‌గా యూత్ ఎవరన్నా మొక్కుతారు నా ఏజ్ వాళ్ళు అనుకున్నా. బట్ అందరూ అంకుల్స్ అండ్ ఆంటీ వాళ్ళే చేస్తున్నారు. నేను వాళ్ళ డెడికేషన్‌కి అసలు ఏం చెప్పలేకపోయాను. వాళ్ళది చూసి నేనే చాలా అంటే చాలా షాక్ అయ్యాను. అండ్ నాకు కూడా ఇది ఫస్ట్ టైమే చూడడము. సో, నేనైతే ఫైనల్లీ అలిపిరి మెట్లు కంప్లీట్ చేసుకొని పైకొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కూడా అయిపోయాను. రూమ్ కోసం లైన్ కడదాం అనుకుంటే రూమ్స్ అన్నీ అయిపోయాయన్నారు. సో, ఇక్కడనే బ్యాక్ సైడ్ ఒక సత్రం ఉంటే అందులో స్టే చేసుకున్నాం. ఎందుకంటే ఫ్రెష్ అప్ అయ్యి బాత్ చేయడానికి రూమ్ అంత అవసరం లేదు అని అనిపించింది. సో, నేను ఫ్రీగా స్టే చేశాను. ఫ్రీ స్టే గురించి నేను మీకు మళ్ళీ వచ్చే వీడియోలో చెప్తాను. ఫ్రీ స్టే, ఫ్రీ ఫుడ్ అన్నీ ఎలా తీసుకోవాలి అని. సో, మేమైతే టెంపుల్ దర్శనంకి వెళ్ళే ముందు ఒక ప్లేట్ ఇడ్లీ అలా తినేసాము. ఎందుకంటే ఎనర్జీ ఉండాలి. దర్శనంకి ఎంత టైం పడుతుందో తెలీదు. అండ్ లేట్ అయినా సరే మనకు కొంచెం ఎనర్జీ ఉంటేనే బెటర్ అని చెప్పి నేను అనుకున్నాను. సో, దాని తర్వాత ఎలాగూ ఫుడ్ కూడా తినేసాం కదా, కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా చూసుకుంటూ వెళ్దాము. ఎందుకంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంటికి ఏమైనా తీసుకొని వెళ్దాము అని అనుకొని అలా సర్చ్ చేసాము. చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. నేను ఏదో తక్కువ ఉంటాయి అని అనుకున్నాను. చిన్న ఏదో స్కార్ఫ్ అది అడిగితేనే 200, 250 అలా చెప్పారు. ఓకే, తిరుమల కింది నుంచి పైకి తీసుకొని రావడం కాబట్టి ఆ మాత్రం కాస్ట్లీ ఉంటాయి. సో, బట్ మనం ఆఫర్ చేస్తేనే కొనగలాలి. వాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి మనం కొనకూడదు. సో, అలా మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. సో, మనం ఏంటంటే ఇప్పుడు టెంపుల్ మెయిన్ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం వరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. వరాహస్వామి టెంపుల్ ఏంటంటే ఇక్కడ పుష్కరాన్ని ఉంటుంది. అంటే అందరూ భక్తులు స్నానం చేసి టెంపుల్కి వెళ్ళేది. సో, ఆ పాయింట్ పక్కనే ఉంటుంది. సో, మేము వెళ్ళేసరికి చాలా క్రౌడ్ ఉంది. లేట్ అవుతుందేమో అని అనుకున్నాము. బట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి కాబట్టి సో మేమైతే లైన్ కట్టేసాము. బట్ మా లక్ ఏంటంటే చాలా ఫాస్ట్గానే లైన్ మూవ్ అయిపోయింది. సో, దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి మేము మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి లైన్ కోసం వెతుకున్నాము. 300 రూపీస్ టికెట్ లైన్. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. బయటకు వచ్చాక వెంటనే మీరు స్ట్రైట్గా వెళ్ళి ఒక్క లెఫ్ట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అంతే. మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి దగ్గర బోర్డు ఉంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి ఎవరిని అడగకుండా కూడా టెంపుల్కి వెళ్ళచ్చు. సో, మేమైతే దర్శనం వెళ్ళొచ్చాక మాట్లాడదాం. సో, ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. నాకైతే చాలా అంటే చాలా అమేజింగ్గా దర్శనం అయిపోయింది. సో, బయటికి వచ్చేసాము. లడ్డూలు అండ్ కొన్ని అగరబత్తులు కొనుక్కొని ఇంటికి వెళ్ళాము అని చెప్పి అవన్నీ తీసేసుకున్నాము. ఫోన్స్ డిపాజిట్ చేసి చాలా సేపు అయింది కాబట్టి ఇక అందరికీ కాల్స్ చేసుకుందామని అనుకున్నాము. ఎందుకంటే చెప్పాలి కదా మనకి ఎంత ఎగ్జైటింగ్ అయింది, మన ఫస్ట్ దర్శనం ఎలా అయిందని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎంత బాగుంటుందో అని చెప్పి తొందర ఇంట్లో వాళ్ళకి కూడా కాల్ చేసేసాను. సో, నేనైతే ఈ వ్లాగ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కంప్లీట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. అలానే అయింది. సో, నాకు ఇది ఎంత బడ్జెట్ అయింది అండ్ ఎక్కడెక్కడ ఎక్స్పెన్సివ్ అయింది అని మీకు కమ్మింగ్ వీడియోలో చెప్తాను. అండ్ అలానే మేము తిరుపతిలో ఫ్రీగా స్టే చేసామని కూడా చెప్పాను కదా. సో, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అని కూడా నేను కమ్మింగ్ వ్లాగ్లో చెప్తాను. సో, if you guys like this video, please like, share and subscribe to Chicha Bugs. Thank you.